తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో కీలక అప్డేట్ ఇచ్చింది. రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధుల విడుదలపై స్పష్టతనిచ్చిన ప్రభుత్వం ఇందుకోసం అవసరమైన నిధులను వేగంగా సమీకరిస్తోంది. ఇప్పటికే తొలి విడత నిధులను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు రెండో విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా త్వరలోనే వాటిని వారి ఖాతాలో జమ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యాసంగి సీజన్లో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రైతు భరోసా నిధులను 3 విడతలుగా విడుదల చేస్తామని ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటి విడతను గత నెల 23న విడుదల చేసి 68,89,955 మంది రైతుల ఖాతాల్లో 3,446.94 కోట్లను జమ చేసింది. రెండో విడత నిధులను ఈ నెల 22 లోపు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం సుమారు 3,000 నుంచి 4,000 కోట్ల ఖర్చు వరకు అవసరమవుతాయని అంచనా. మూడో విడత నిధులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు సమకరిస్తోంది. జీఎస్టీ, ఎక్సైజ్ సుంకాలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు వంటి ఆదాయ వనరులతో పాటు మార్కెట్ నుంచి కూడా రుణాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ నెల 7న 3,900 కోట్ల రుణం తీసుకోగా 21న మరో 3,000 కోట్ల అప్పు తీసుకొనుంది. వీటిలో కొంత మొత్తాన్ని రైతు భరోసా రెండో విడత నిధుల కోసం వినియోగించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం దశల వారీగా నిధులను విడుదల చేస్తూ రైతులకు సహాయం అందిస్తోంది.